మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వీళ్ళారా బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మీకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి పొందుకోవడానికి ముందు చిన్న లైక్ చేయరా. దేవుడు మనకిస్తున్న వాగ్దానము జకరియా గ్రంథం 2వ అధ్యాయము మరి 5వ వచనంలో మనం చూద్దాం. చూడండి, 2వ లైను, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. మరొకసారి చదువుతాను. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. దేవుని నివాసము దాని మధ్యన ఉండును అంటున్నారు. అంటే నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉండును. అంటే దేవుని యొక్క నివాసము నీ చుట్టూ ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు ఆయన యొక్క మహిమ మనతో ఉంటుందని దేవుడు ఈరోజు మనకి చేస్తున్నటువంటి వాగ్దానం అండి. దేవుని నివాసము నీతో ఉండబోతుంది. ఇది ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం. దేవుని నివాసము దేవుని యొక్క నివాసము నీతో ఉండబోతుంది. దేవుని యొక్క నివాసము నీతో ఉండబోతుంది. దేవుని నివాసం అంటే ఏంటండి? ఆనాడు సీనాయి పర్వతం మీదకి మోషే దగ్గరికి వచ్చినటువంటి ఆ మహిమ మేఘము మోషేతో మరి 40 రాత్రింపగళ్ళు అక్కడ నివాసి అయి ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు వారు ఎక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడ ఆయన మహిమ మేఘము అలా ఆవరించి వారితో ఆయన నివాసం ఉన్నారు. ఆ ఆకాశములు పట్టచాలని ఆ మహోన్నతమైన స్థలముల్లో నుంచి దిగివచ్చి దేవుడు ఆ ప్రజల మధ్య నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశపడ్డాడండి. దేవుడు మనతో నివాసం ఉండాలని ఆశపడ్డాడు. ఆదాముల మధ్య ఆయన నివాసము చేయాలని ఆశపడ్డాడు. అదే విధముగా అదే అనాయింటెడ్ అదే వాక్కు ఈ రోజు నీకు రిలీజ్ అవుతుందండి. దేవుని నివాసము నీతో ఉండబోతున్నది. దేవుని నివాసము మనతో ఉన్నట్లయితే ఏది కొదువు ఉంటుందండి? ఆ రోజు ఏదేను వనంలో ఆదాములకి ఏది కొదువు లేదు. కానీ వారు ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయి త్రోసివేయబడి మరి శాపమును కొని తెచ్చుకొని లోకములో ఉన్నటువంటి కష్టాలన్నీ అనుభవించారు. కానీ ఈ రోజు నువ్వు దేవుని మీద పరిపూర్ణమైన జ్ఞానము కలిగి ఆయన పరిపూర్ణ ప్రేమకు నువ్వు ఒబే అయినట్లయితే దేవుడు ఈరోజు ఆయన నివాసము నీతో ఉండబోతుంది. దేవుడు మనతో ఉంటే ఇంకా మనకేం కావాలండి? కాబట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాం. నిజంగా దేవుని నివాసం మనతో ఉండాల. అందుకు తగినటువంటి, అందుకు యోగ్యమైనటువంటి జీవితం, పరిశుద్ధ పవిత్ర నీతి యథార్థత కలిగిన జీవితాన్ని మనము జీవించినట్లయితే ఆయన నివాసం మనతో ఉంటుంది. అదే వాగ్దానం ఈ రోజు మనకిస్తుండగా ఇట్టి వాగ్దాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానంలో ఎంతో మరి ప్రోత్సాహకరమైనటువంటి వర్డ్స్ అండి. దేవుని నివాసం మనతో ఉండటం ఏంటండి? ఎంత అద్భుతం! దేవుడు ఈ వాగ్దానాన్ని మనతో చేస్తున్నాడు. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. ఏదో నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవద్దు. చాలా సీరియస్ గా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దేవుని నివాసం మాతో ఉండబోతుంది. ఇట్టి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.